కామారెడ్డి జిల్లా కేంద్రంలో శ్రీరామ్ ఫైనాన్స్ ఆగడాలు రోజురోజు మరింత దారుణంగా ఇబ్బందికరంగా చేస్తున్నారు. నా పేరు దేవుళ్ల రాములు. గత 2019 సంవత్సరంలో బజాజ్ సిటీ 100కు బైక్ ఫైనాన్స్ లో బండి ఖరీదు 69,000, అందులో నుండి 20,000 డౌన్ పేమెంట్ కట్టి మిగతా 49,000 ఫైనాన్స్ చేయడం జరిగింది. అందులో నుంచి కిస్తీలు కట్టి బండి రికవరీ చేసి బండిని అమ్మి పిచ్చి చెక్ బౌన్స్ అయిన కూడా డబ్బులు 5,344 కూడా మేనేజర్ సంతోష్ కుమార్ కు ఇవ్వడం జరిగింది. ఆ బండి నా పేరు మీద లేకుండా వెళ్లిపోయింది. 2022లో క్లోజింగ్ చేశాం. తీరా 2023 నుంచి ఆరా తీయగా 34,000 ఉన్నాయని మెసేజ్లు, ఫోన్లు వస్తున్నాయి. తీరా కామారెడ్డి వెళ్లి శ్రీరామ్ ఫైనాన్స్ లో ఆరా తీయగా ఆన్లైన్లో 34,000 రూపాయలు ఉన్నాయని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఖండిస్తే మేనేజర్ దురుసుగా ప్రవర్తించడం జరిగింది. దీనిపైన 100కు ఫోన్ చేయడం జరిగింది. కావున ఇలాంటి శ్రీరామ్ ఫైనాన్స్ లో ఇబ్బంది పడుతున్న నాలాంటి వారు ఎంతో మంది న్యాయం జరగాలి. నాకు న్యాయం అంతవరకు ఖచ్చితంగా పోరాటం చేస్తాను. డబ్బులు క్లోజింగ్ కావాలని అధికారులను కోరుతున్నాను. అమౌంట్ కట్టి సీజింగ్ చేసి పోయినా సీజింగ్ చేయడం నాకు ఇవ్వలేరు. మరియు బండి వేలం పాట జరుగుతుంది, నాకు ఫోన్ చేస్తే నాకు పాయింట్ డబ్బులు ఏం కట్టారంటే మేనేజర్ సంతోష్ కుమార్ కూడా మీకు పాయింట్ ఏం చేస్తారు, మీరు డబ్బులు ఇచ్చారు, మీకు ఏం జరగదు, మీరు ఆర్సీ ఇవ్వండి, ఎవరైనా వస్తే కొన్నోళ్ళు వస్తే 2-3 వేలు తీసుకొని ఇచ్చేయండి ఆర్సీ కార్డు అని చెప్పేశారు. మా ఊరు భీమాచారి ఆయన తీసుకున్నాడు. ఆయన దగ్గర కూడా 1000 రూపాయలు తీసుకొని ఇవ్వడం జరిగింది. గత ఈ 2023 నుంచి ఇప్పుడు 24 నుంచి దాకా నాకు ఎటువంటి మిస్ అవ్వలేదు. మొన్న 2024 నుంచి మార్చి నుంచి మళ్ళీ నాకు మిస్సేలు రావడము, ఆన్లైన్లో 34,000 చిల్లర డబ్బులు చూపెడుతుంది. మరి ఇది ఎందుకు ఇట్లా ఈ శ్రీరామ్ ఫైనాన్స్ ఆగడాలు చాలా మా బండిని బలి చేస్తున్నాయి. ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉండి కూడా డబ్బులు కడితే కూడా ఈ ఫైనాన్స్ వాళ్ళు మేనేజర్లు కూడా మారుతున్నారు. డబ్బులు తీసుకొని సొంత సవాళ్ళ కోసం వాడుకొని డబ్బులు కూడా మోసం చేశారు. మా తమ్ముడు కూడా సొంత పర్సనల్ 40,000 తీసుకొని కూడా 20,000 కట్టినా కూడా అతను కూడా కట్టి తీసుకోకుండా ఈరోజు 90,000 చూపెడుతుంది మా తమ్ముని పైన. ఇప్పుడే వండాబల్జీ ఇక్కడ చేస్తే మరి దురుసుగా ప్రవర్తిస్తే వండాబల్జీలకు ఫోన్ చేయడం జరిగింది, ఫోన్ స్టేషన్లో జరిగింది. మరి ఇలాంటి శ్రీరామ్ ఫైనాన్స్ వల్ల ఎంతోమంది ఉన్నారో తెలియ, కానీ మరి నాకు కూడా ఇలాంటివి జరిగింది. ఈ మరి 34,000 అనేది నేను అన్ని క్లోజ్ చేసేసిన అప్పటి బండే లేదు అసలు. మరి ఇలా ఆగడాలు బాగా అయిపోతున్నాయి. వీళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకొని నా లోను కానీ క్లోజ్ చేసేసి, ఇంకా నాలాంటి ఎంతమంది ఉన్నారో వారు వచ్చి ఇక్కడ శ్రీరామ్ ఫైనాన్స్లో వచ్చి బాగా దౌర్జన్యం చేసి ఇంకా వాళ్ళ ఆగడాలను, వాళ్ళ ఎత్తుగడలను వాళ్ళను అణిచివేసి ఈ శ్రీరామ్ ఫైనాన్స్ లేకుండానే కామారెడ్డిలోనే భూస్థాపితం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి జర్నలిస్ట్ని ఒకటే కోరుతున్నాను, నేను కూడా ప్రెస్ మీడియా ద్వారా వీళ్ళకి ద్వారా చెప్తున్నాను, మీరు కూడా మరి నాకు చేయండి. నేను చేతి తిరిగిపోయినా కూడా ఆర్థిక పరంగా నేను జర్నలిస్ట్గా చేసినా కూడా నాకే ఇలాగ చేస్తుంటే ఇంకా చదువురాని వాళ్ళు ఎంతోమంది ఇక్కడ వచ్చి ఉన్నారు. ఈ వార్త ద్వారా కూడా చాలామంది ఎంతమంది అయితే ఈ శ్రీరామ్ ద్వారా నష్టపోయిన వారు ఉన్నారో, ఇబ్బంది బాధతో ఉన్నారో, కష్టాలతో ఉన్నారో వారు వచ్చి ఈ శ్రీరామ్ ఫైనాన్స్ ఎదుట భారీ ఎత్తున ధర్నా చేసి ఈ శ్రీరామ్ ఫైనాన్స్ భూస్థాపితం చేయాలని డిమాండ్ చేస్తున్నాను. నాకు న్యాయం జరిగేంత వరకు నేను విడిచిపెట్టానని, వీళ్ళపైన లీగల్ పరంగా కానీ చట్టపరంగా చర్య తీసుకొని నా ఫైనాన్స్ ఆర్థికమైన లావాదేవీలు కొట్టివేసేటట్టు నేను విడిచిపెట్టనని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.